హలో ఎవ్రీబడి హాయ్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే రివర్స్ గురించి. రివర్ యొక్క నేము, లెంగ్త్, అది ఎక్కడ ఆరిజిన్ ప్లేస్, నెక్స్ట్ ఎక్కడ ఎంప్టీ అవుద్ది, ఏ స్టేట్స్ కవర్ చేసుకుంటుంది అనేది ఈరోజు మనం చెప్పుకోబోతున్నాము. ముందుగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ గంగా రివర్. దీని లెంగ్త్ వచ్చేసరికి 2525. ఇది ఎక్కడ ఆరిజిన్ ప్లేస్ అంటే గంగోత్రి గ్లేషియర్. ఏ స్టేట్స్ కవర్ అవుతాయంటే ఇందులో ఉత్తరాఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఈ స్టేట్స్లో ఈ గంగా రివర్ అనేది ఫ్లో అవుతుంది. ఈ గంగా రివర్ బే ఆఫ్ బెంగాల్లో పోయి కలుస్తుంది, అక్కడ ఎంటీ అవుతుందండి. ఎక్కువగా ఉత్తరాఖండ్, బీహార్, యూపీ స్టేట్స్లో గంగా రివర్ అనేది ఎక్కువగా ఫ్లో అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ గోదావరి. గోదావరి 1465 కిలోమీటర్స్ ఉందండి లెంగ్త్. ఇది ఎక్కడ ఆరిజిన్ అంటే త్రయంబకేశ్వర్, మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్లో ఆరిజిన్ అవుతుంది. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా స్టేట్స్లో ఈ గోదావరి రివర్ అనేది ఫ్లో అవుతుంది. బే ఆఫ్ బెంగాల్లో వెళ్ళి ఎంటీ అవుతుంది. ఎక్కువగా మహారాష్ట్ర స్టేట్లో ఫ్లో అవ్వడం జరుగుతుంది. కృష్ణా రివర్ వచ్చేసేసరికి 1400 కిలోమీటర్స్ లెంగ్త్ ఉంది. ఇది కూడా మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ అనే ప్లేస్లో ఆరిజిన్ అవుతుంది. ఏ స్టేట్స్ అంటే మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ 4 స్టేట్స్లో ఫ్లో అవుతుంది. నెక్స్ట్ బే ఆఫ్ బెంగాల్లో పోయి కలుస్తుంది. ఎక్కువగా కర్ణాటక స్టేట్లో ఫ్లో అవుతుంది కృష్ణా రివర్. నెక్స్ట్ యమునా రివర్ వచ్చేసేసరికి 1376 కిలోమీటర్స్ ఉంది. యమునోత్రి గ్లేషియర్ దగ్గర ఆరిజిన్ అవుతుంది. ఉత్తరాఖండ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఈ 4 స్టేట్స్లో ఫ్లో అవుతుంది. గంగా రివర్ ప్రయాగ్రాజ్ దగ్గర గంగా రివర్లో కలుస్తుంది. ఎక్కువగా హర్యానా స్టేట్లో ఫ్లో అవుతుంది యమునా రివరు. నెక్స్ట్ వచ్చేసేసరికి నర్మదా. ఇది 1312 కిలోమీటర్స్ ఫ్లో అవుతుంది. దీని ఆరిజిన్ ప్లేస్ వచ్చేసేసరికి అమర్కంటక్, మధ్యప్రదేశ్లోని అమర్కంటక్, నర్మదా కుండ్ అనే ప్లేస్లో అమర్కంటక్ దగ్గర మధ్యప్రదేశ్లో ఆరిజిన్ అవుతుంది. మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఈ స్టేట్స్లో ఫ్లో అవుతుంది. నెక్స్ట్ అరేబియన్ సీ దగ్గర ఎంటీ అవ్వడం జరుగుతుంది. ఎక్కువగా మధ్యప్రదేశ్, గుజరాత్ స్టేట్స్లో ఎక్కువగా ప్రవహిస్తుంది. నెక్స్ట్ వచ్చేసేసరికి ఇండస్ రివర్. ఇది 1114 కిలోమీటర్స్ లెంగ్త్ ఉంది. టిబెటన్ ప్లాట్యూ దగ్గర ఆరిజిన్ అవుతుంది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఈ స్టేట్స్లో ఫ్లో అవ్వడం జరుగుతుంది. అరేబియన్ సీలో ఎంటీ అవుతుంది. ఎక్కువగా వచ్చేసేసరికి ఇండస్ రివర్ జమ్మూ కాశ్మీర్లో ఫ్లో అవుతుంది మన దాంట్లో. బ్రహ్మపుత్ర రివర్ వచ్చేసేసరికి 916 కిలోమీటర్స్ లెంగ్త్ ఉంది. యాంగ్సీ గ్లేసియర్ దగ్గర ఆరిజిన్ అవుతుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఈ 2 స్టేట్స్లో ఫ్లో అవ్వడం జరుగుతుంది. బే ఆఫ్ బెంగాల్లో వెళ్ళి ఎంటీ అవుతుంది. ఎక్కువ భాగం అస్సాం రాష్ట్రంలో ఈ బ్రహ్మపుత్ర రివర్ అనేది ఎక్కువ భాగం ప్రవహిస్తోంది. నెక్స్ట్ మహానది. ఇది 890 కిలోమీటర్స్ ఉంది. సిహవా, ఛత్తీస్గఢ్లోని సిహవా అనే ప్లేస్లో ఆరిజిన్ అవుతుంది. దీని ఫ్లోయింగ్ వచ్చేసేసరికి ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఈ 2 స్టేట్స్లో ఫ్లో జరుగుతుంది. బే ఆఫ్ బెంగాల్ అనే ప్లేస్లో ఎంటీ అవ్వడం జరుగుతుంది. బే ఆఫ్ బెంగాల్ సీలో ఎంటీ అవ్వడం జరుగుతుంది. ఒడిషా స్టేట్లో ఎక్కువగా ప్రవహిస్తుంది. కావేరీ రివర్ వచ్చేసేసరికి 800 కిలోమీటర్స్ లెంగ్త్ ఉంది. ఇది కర్ణాటక స్టేట్లో ఆరిజిన్ అవుతుంది. కర్ణాటక, తమిళనాడు, ఈ 2 స్టేట్స్లో ఫ్లో అవ్వడం జరుగుతుంది. బే ఆఫ్ బెంగాల్లో పోయి కలుస్తుంది. ఎక్కువ భాగం తమిళనాడులో ప్రవహిస్తోంది.
ఇంకొక 8 రివర్స్ చెప్పుకుందామండి. తపతి రివర్, దీని లెంగ్త్ వచ్చేసేసరికి 724 కిలోమీటర్స్. సాత్పురా రేంజ్లో ఆరిజిన్ అవుతుంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ ఈ స్టేట్స్లో ఫ్లో అవడం జరుగుతుంది. అరేబియన్ సీలో వెళ్ళేసి కలుస్తుంది. నెక్స్ట్ సట్లెజ్ రివర్. సట్లెజ్ రివర్ యొక్క లెంగ్త్ వచ్చేసేసరికి 1450 కిలోమీటర్స్. ఇది టిబెట్ ప్లాట్యూ, మనకి రక్షాస్థల్ లేక్ దగ్గర టిబెట్ ప్లాట్యూలో ఆరిజిన్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ ఈ 2 స్టేట్స్లో ఫ్లో అవుతుంది. ఇండస్ రివర్, ఇండస్ రివర్లో వెళ్ళేసి ఇది కలుస్తుంది. సట్లెజ్ రివర్ వచ్చేసరికి ఇండస్ రివర్లోకి వెళ్ళేసేసి కలుస్తుంది. ఎక్కువ భాగం మనకి పంజాబ్ స్టేట్లో ఎక్కువగా ప్రవహిస్తుంది. నెక్స్ట్ ఘాఘ్రా, ఇది 1080 కిలోమీటర్స్ లెంగ్త్ ఉంది. ఇది గంగా రివర్ యొక్క ఒక ట్రిబ్యూటరీ అండి. దీని ఆరిజిన్ ప్లేస్ వచ్చేసేసరికి టిబెట్ హిమాలయాస్, హిమాలయాస్ ఆఫ్ టిబెట్. నెక్స్ట్ ఇది ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్ ఈ 3 స్టేట్స్లో ఫ్లో అవుతుంది. ఎక్కడ మనకి మర్జ్ అవుతుంది అంటే గంగా రివర్ రేవల్గంజ్, బీహార్ అనే స్టేట్లో ఉన్నటువంటి రేవల్గంజ్ ప్లేస్లో గంగా రివర్లో పోయి కలుస్తుంది. నెక్స్ట్ గండక్ రివర్ వచ్చేసేసరికి 630 కిలోమీటర్స్ ఉంది. ఇది హిమ్లా గ్లేషియర్ దగ్గర ఆరిజిన్ అవుతుంది. నేపాల్, బీహార్ స్టేట్స్లో ఫ్లో అవుతుంది. ఇది కూడా గంగా రివర్ యొక్క ట్రిబ్యూటరీని. బీహార్లోని పాట్నా, నియర్ పాట్నా దగ్గర గంగా రివర్లో మర్జ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ తుంగభద్ర రివర్ 531 కిలోమీటర్స్ ఉంది. తుంగభద్ర అనే 2 రివర్స్ యొక్క కాన్ఫ్లుయెన్స్ ఎక్కడ జరుగుతుందంటే కూడ్లి అనే ప్లేస్లో జరుగుతుంది, కర్ణాటకలోని కూడ్లి అనే ప్లేస్లో. ఇది కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్స్లో ఫ్లో అవుతుంది. కృష్ణా రివర్లో మనకి ఇది ఎంటీ అవ్వడం జరుగుతుంది. కృష్ణా రివర్లోకి వెళ్ళేసి ఇది మర్జ్ అవుతుంది. కృష్ణా రివర్ ఎక్కడ అంటే కర్నూలు డిస్టిక్లో ఉన్నటువంటి కృష్ణా రివర్, కర్నూలు డిస్టిక్లో వెళ్ళి ఇది కలుస్తుంది. నెక్స్ట్ పెరియార్ రివర్. పెరియార్ రివర్ వచ్చేసేసరికి 244 కిలోమీటర్స్ ఉంది. శివగిరి హిల్స్, కేరళలోని శివగిరి హిల్స్ ఇది ఆరిజిన్ ప్లేస్ అండి. ఇది కేరళ స్టేట్లో మాత్రమే ఫ్లో అవుతుంది. కొచ్చి దగ్గర అరేబియన్ సీలో ఎంటీ అవ్వడం జరుగుతుంది. ధన్సిరి రివర్ వచ్చేసేసరికి 352 కిలోమీటర్స్ లెంగ్త్ ఉంది. లైసాంగ్ పీక్ అంటే ఇది నాగాలాండ్లో ఉందండి. నాగాలాండ్లోని లైసాంగ్ పీక్ అనే ప్లేస్లో ఆరిజిన్ అవుతుంది. నాగాలాండ్, అస్సాం ఈ 2 స్టేట్స్లో ధన్సిరి రివర్ అనేది ఫ్లో అవుతుంది. ఈ ధన్సిరి రివర్ అనేది బ్రహ్మపుత్ర రివర్ యొక్క ట్రిబ్యూటరీ. బ్రహ్మపుత్ర రివర్లో ధన్సిరి ముఖ్ ఎక్కడైతే మనకి మర్జ్ అవుతుందో బ్రహ్మపుత్ర రివర్లో ఆ ప్లేస్ని ధన్సిరి ముఖ్ అని అంటారు. దిఖౌ రివర్ ఇది 200 కిలోమీటర్స్ ఉంది నాగాలాండ్లో. దీని ఆరిజిన్ ప్లేస్ నురోటో హిల్ అనేటువంటి ఒక ప్లేస్ ఉంది నాగాలాండ్లో, అక్కడ దీని యొక్క ఆరిజిన్ ప్లేస్. నాగాలాండ్, అస్సాం ఇది కూడా ధన్సిరి రివర్ లాగే నాగాలాండ్, అస్సాం స్టేట్స్లో ఫ్లో అవుతుంది. బ్రహ్మపుత్ర రివర్లో మర్జ్ అవ్వడం జరుగుతుంది. ఇది అస్సాం అనే ప్లేస్లో, అస్సాం అనే స్టేట్లో బ్రహ్మపుత్ర రివర్లో మర్జ్ అవ్వడం జరుగుతుంది. ఇంతే అండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.